Hey friends, recently I have received a good number of messages on few of my videos in YouTube, and I just want to answer all your questions at one go. So the most of the questions were about gap, how to get into IT industry. Someone says I have non-IT experience and now I want to get into IT industry, or I have been not working anywhere, I have a huge gap and how to get into IT industry. Or someone says I'm working in a manufacturing company, or I'm from mechanical background but I want to now get into IT industry, how to start my career into IT. సో వీటన్నిటికీ సింపుల్గా ఆన్సర్ చేయాలి అంటే ఐ జస్ట్ షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ. 10 years బ్యాక్ నేను ఒక ఐటీ కంపెనీకి వర్క్ చేసినప్పుడు దే ఆర్ ఇంటూ ఆరకిల్ ఇంప్లిమెంటేషన్స్ అనమాట. సో దే ఆర్ వన్ ఆఫ్ ది ప్లాటినం పార్ట్నర్స్ ఆఫ్ ఆరకిల్. వీళ్ళు ఏంటంటే దుబాయ్లో దే వర్క్ ఫర్ మెనీ కంపెనీస్ అండ్ దే ఇంప్లిమెంట్ ఆరకిల్ ఈఆర్పి. డిఫరెంట్ మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేస్తారు, మైగ్రేట్ చేస్తారు, ఎన్హాన్స్మెంట్స్ చేస్తారు. బేసిక్గా అప్పుడు మాకు ప్రొడక్షన్ ప్లానింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ ఎస్డి మ్యానుఫ్యాక్చరింగ్ మాడ్యూల్స్ మీద వర్క్ చేయడానికి మాకు కన్సల్టెంట్స్ అవసరమయ్యారనమాట. మార్కెట్లో మేము ఎంతమందిని హైర్ చేసినా కూడా దే వర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్, దే వర్ నాట్ సక్సెస్ఫుల్. సో దానికోసం మేము ఏం చేసాము అంటే వీ హ్యావ్ జస్ట్ చేంజ్డ్ అవర్ రిక్రూట్మెంట్ స్ట్రాటజీ. ఎట్లా అంటే వీ దెన్ స్టార్టెడ్ సోర్సింగ్ పీపుల్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ రిక్రూటింగ్ దోస్ కోర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అనమాట. అంటే సమ్మన్ కమింగ్ ఫ్రమ్ ప్రొడక్షన్ ప్లానింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, లేదు అంటే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లలో వర్క్ చేసే వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఈఆర్పి మాడ్యూల్స్లలో ట్రైన్ చేసి అండ్ వీ స్టార్టెడ్ డిప్లాయింగ్ దెమ్ అనమాట టు వర్క్ ఆన్ ది ప్రాజెక్ట్స్. అక్కడ మేము నిజంగా చూస్తే దోస్ హూ ఆర్ రియల్లీ కమింగ్ ఫ్రమ్ కాలేజెస్, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ మాడ్యూల్స్ నేర్చుకొని వర్క్ చేసి డెలివర్ చేసే వాళ్ళకంటే కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ ఉండేది అనమాట. వీళ్ళకి కోర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి ఆ డొమైన్ అర్థమవుతుంది. ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు ఇంప్లిమెంట్ ద మాడ్యూల్స్ అనమాట, యాజ్ దే న్యూ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ది ఆర్గనైజేషన్స్. వాళ్ళు కోర్ డిపార్ట్మెంట్స్లో పనిచేసి వచ్చేవాళ్ళు. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు మెకానికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, నౌ యూ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ద ప్యాకేజెస్ గివెన్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, నౌ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. దీనికి సింపుల్గా మీరు ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నారు దానికి సంబంధించి మీకు ఐటీలో ఏమైనా కోర్సెస్ ఉన్నాయా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో వర్క్ చేస్తూ ఉంటే మీరు పనిచేసే డిపార్ట్మెంట్ మీకున్న కరెంట్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఐటీ మాడ్యూల్ని చూస్ చేసుకొని దాంట్లో కనుక మీరు చక్కగా ఎక్సెల్ అవ్వగలిగితే ఇట్స్ ఈజీ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. గైస్, యూ హ్యావ్ టు చేంజ్ ది పర్సెప్షన్ ఆఫ్ ది ఇంటర్వ్యూవర్ అనమాట. యూ హ్యావ్ టు అట్రాక్ట్ ది ఇంటర్వ్యూవర్. ఇట్లా మీరు నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుని మీరు ఇఫ్ యూ కెన్ రియల్లీ షో దట్ కాన్ఫిడెన్స్ టు ద ఇంటర్వ్యూవర్. ఇంకొకటి, ఇఫ్ యూ కెన్ రియల్లీ కంపేర్ విత్ సమ్మన్ హూ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ లైక్ 2 years 3 years వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఈక్వల్గా మీరు డెలివర్ చేయగలరు అని మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగితే ఎనీవన్ కెన్ డెఫినెట్లీ సెలెక్ట్ యూ అనమాట. అలాగే మీరు గ్యాప్ ఉంది, గ్యాప్తో ప్రాబ్లం ఏంటి? వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద గ్యాప్? గ్యాప్ ఉంటే వర్క్ చేయకూడదా? గ్యాప్ ఉంటే ఐటీ జాబ్స్ రావా అని కాదు. కొన్ని ఎంఎన్సీస్కి మాత్రమే గ్యాప్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, గ్యాప్ పాలసీస్ ఉంటాయి. అలా అని ప్రతి కంపెనీకి ఉండదు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, డోంట్ మేక్ యువర్ మైండ్, డోంట్ ఆల్వేస్ ట్రై టు గెట్ ఇన్ టు ఎంఎన్సీ కంపెనీస్ అని చెప్పి అదే టార్గెట్ చేస్తూ కూర్చొని ఏది రాక డిసప్పాయింట్ అవ్వద్దు. స్టార్ట్ లుకింగ్ ఫర్ కంపెనీస్ను. ఇప్పుడు ఆరకిల్ ఈఆర్పి నేర్చుకుంటున్నావు, నువ్వు ఆరకిల్ పార్ట్నర్స్ ఎవరున్నారు? యూ కెన్ గూగుల్ ఫర్ ఆరకిల్ పార్ట్నర్స్, రైట్? అలా ప్రతి కంపెనీలోకి వెళ్ళి అప్లై చేయండి. మీకు ఆల్రెడీ కోర్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు ఐటీ మాడ్యూల్స్ నేర్చుకున్నారు అంటే ఇట్స్ ఈజీ టు గెట్ ఇన్ టు ద కంపెనీస్. వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి కావాల్సిన టాలెంట్ మీ దగ్గర ఉంది అనేసి. అలా ట్రై చేయొచ్చు. ఎస్ఏపీ నేర్చుకుంటున్నారు, అలాగే మీరు ఎస్ఏపీ పార్ట్నర్స్ ఎవరు, ఇంప్లిమెంటేషన్స్లో ఎవరున్నారు, అట్లా కూడా ట్రై చేయొచ్చు. మీరు గ్యాప్ ఉంది అని చాలామంది కన్సర్న్ రైజ్ చేస్తూ ఉంటారు. గ్యాప్ వల్ల ప్రాబ్లం కాదండి, మీరు నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నారు, మీరు ఎంత డెలివర్ చేయగలరు అనేది ఇంపార్టెంట్. అక్కడ గ్యాప్ ఎందుకు తీసుకోరు అంటే, మీకు ఎగ్జాంపుల్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని తీసుకునేటప్పుడు 21-22 years ఉంటారు. ఇప్పుడు మీరు ఒక 5 years తర్వాత 10 years తర్వాత ఐటీలోకి వచ్చేటప్పుడు ఒక 30 years ఏజ్లో మిమ్మల్ని అదే ఫ్రెషర్ రోల్కి ఆ కంపెనీ తీసుకుంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ ద సేమ్ పర్సన్, ఆర్ యూ మే హ్యావ్ టు వర్క్ అండర్ ఎ సీనియర్ who is of just 27 years or 28 years, but you are
అట్లా కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కంపెనీస్కి, ఆర్ దే హ్యావ్ దేర్ ఓన్ రెస్ట్రిక్షన్స్ అనమాట. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత వెదర్ యూ కెన్ రియల్లీ డూ ఇట్ ఆర్ నాట్ అని. ఆ పర్సెప్షన్ చేంజ్ అయ్యవలసిన నీడ్ మీ మీద ఉంటుంది. మీరు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకొని మీరు కనుక ఇంటర్వ్యూయర్ పర్సెప్షన్ని చేయగలిగితే దే విల్ డెఫినెట్లీ పిక్ యూ అండి. ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే వస్తుంది అని కాదు, నేను చెప్పింది కాదు మీరు నేర్చుకోవాల్సింది, మీకు ఎంతవరకు అర్థమవుతుంది, మీరు ఏ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది. ఇఫ్ యూ ఆర్ రియల్లీ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, మీరు చూడండి కోడింగ్ నేర్చుకోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఒక మ్యాప్ ప్రిపేర్ చేసుకోవాలి అనమాట. ఒక రోడ్ మ్యాప్ లాగా మీకు ఏది నేర్చుకోవాలి, ఫస్ట్ కోడింగ్ నేర్చుకోవాలి, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలి, టూల్స్ నేర్చుకోవాలి, డేటాబేసెస్ నేర్చుకోవాలి. ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే ఒక మనిషికి ఏమేం టెక్నాలజీస్ కావాలి, ఆ స్టాక్ అర్థం చేసుకొని నేర్చుకుంటే ఇట్స్ ఈజీ టు గెట్ ఇన్ టు అ జాబ్ అనమాట. మీరు ఎవరిని అవసరం లేదండి. మీకు చక్కగా గూగుల్ ఉంది, గూగుల్ని అడిగితే చాలా మీకు చెప్తుంది ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఏ కంపెనీస్ ఎట్లా హైరింగ్ ఉంది అనేసి. సో గ్యాప్ గురించి మర్చిపోయి కెరియర్ మీద ఫోకస్ చేయండి. చక్కగా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ నేను ఇది నేర్చుకున్నా, నేను ఒక కోడింగ్ నేర్చుకున్నా, పైథాన్లో నేను ఎక్స్పర్టీస్, లేదా డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ నేర్చుకున్నా, ఏఐ నేర్చుకున్నా, డేటా ఇంజనీరింగ్ నేర్చుకున్నా. ఓకే ఫైన్, నెక్స్ట్ దీనికి సంబంధించిన కంపెనీస్ ఏమున్నాయి, స్టార్టప్స్ ఏంటి, మిడ్ లెవెల్ కంపెనీస్ ఏంటి, ఇలా ప్రతి కంపెనీ మీరు గూగుల్ చేస్తే గూగుల్ చెప్తుంది కదా టాప్ 100 కంపెనీస్, స్టార్టప్స్ ఇన్ ఇండియా, డేటా సైన్స్ రిలేటెడ్ ఏమేమి కంపెనీస్ ఉన్నాయి. అలా బేసిక్ చేయకుండా మీరు అలానే ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. So keep writing your concerns, questions here. I will try to make more videos for you to clarify all your doubts and concerns. I may not be able to answer all your questions, but I will surely try to make videos for you all. Thank you so much. Bye-bye.